హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించినటువంటి సాంగ్ నిన్న రిలీజ్ అయింది. నిజంగా ఇది సాంగ్ అనటం కన్నా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని పరిచయం చేసింది. ప్రతి ఒక్కరికి ఆయన గురించి విమర్శలు చేసే ప్రతి ఒక్కరికి కూడా ఆయన గురించి చెప్పాలి అనేటువంటి ధోరణిలో లిరిక్స్ రాశారేమో అనిపి. నిజంగా హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారికి అభిమానిగా ఎలా ఉంటారో మనకు తెలుసు. కట్టె కాలే వరకు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యానే అని చెప్పి మాటల్లోనే కాదు చేతల్లో కూడా చూపించేటువంటి వ్యక్తిత్వం అయింది. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు హరీష్ శంకర్ గారి కాంబినేషన్ లో పవన్ కళ్యాణ్ గారి ముగ్గురు కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ మనం చూసాం ఆల్రెడీ. అలాంటి ముగ్గురు కలిసి మరొక సినిమా వచ్చింది అంటే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. అందులో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి సంబంధించిన ఒక సాంగ్ ని రిలీజ్ చేయడం కోసం నిన్న పెట్టినటువంటి ఈవెంట్ చూస్తే, ముఖ్యంగా ఈవెంట్ ఎలా జరిగింది ఏమో కానీ ఈ సాంగ్ మాత్రం థియేటర్ లో పడితే మార్క్ మై వర్డ్స్ నిజంగా చెప్తున్నాను కదా, ఒక రేంజ్ లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి కూర్చుని చూసేటువంటి అవకాశం ఉండదు. పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఈ సినిమాలో హరీష్ శంకర్ గారు రాసుకున్నటువంటి ఒక క్యారెక్టర్ కి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక ఏదైతే ఉంటాయో దాని గురించి ఆలోచిస్తూ లిరిక్స్ రాశారనుకుంటే పొరపాటే. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం గురించి ఆయన మొదటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎలా ఉన్నారు, ఎలా ప్రజలకి ఇంతలా కనెక్ట్ అయ్యారు, ముఖ్యంగా ఆయన ఆరా అంటే ఫ్యాన్స్ అని చెప్పచ్చు. ఆ ఫ్యాన్స్ ఎందుకని పవన్ కళ్యాణ్ గారికి ఇంతలా కనెక్ట్ అయిపోయారు. దేశంలో చాలా మంది హీరోలు ఉన్నారుగా, హీరో అంటే చాలా గొప్ప గొప్ప హీరోలు ఉన్నారు. పాన్ ఇండియా లెవెల్లో కావచ్చు, లేదంటే పాన్ వరల్డ్ లెవెల్లో కూడా చాలా మంది హీరోలు ఉన్నారు. బట్ ఎందుకని పవన్ కళ్యాణ్ గారికి ఇంతలా ఎక్కువగా కనెక్ట్ అయిపోయారు? తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈవెన్ బయట రాష్ట్రాల్లో కూడా ఎందుకని పవన్ కళ్యాణ్ గారికి అంతలా కరెక్ట్ అవడానికి? ఆయన ఏమన్నా గొప్ప గొప్ప సినిమాలు తీసేసి నేషనల్ లెవెల్లో హిట్లు కొట్టేసి ఒక నేషనల్ రేంజ్లో ఏమన్నా సినిమాలు తీశారంటే కాదు. అంతకు మించినటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అందుకనే అందరికీ కనెక్ట్ అయిపోయారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఎలా కష్టాలు పడ్డారు ఏంటి అనేది కూడా ఈ సాంగ్ లో చంద్రబోస్ గారు రాసినటువంటి ఒక లిరిక్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్ పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే అంతా కూడా రాశారేమో అనిపించింది. ఇంకొకటి ఏంటంటే ఆ ఆరాని మొత్తం ఆయన ఉంటే, ఆయన షూటింగ్ లో ఉన్నా బయట ఉన్నా లేదంటే ఎక్కడున్నా కూడా ఒక ఆరా నడుస్తుంది అనేటువంటి విధానం మనకు తెలుస్తూ ఉంటుంది. చాలా మంది సినిమా సెలబ్రిటీస్ కూడా చెప్తా ఉంటారు, ఆయనతో పాటు షూటింగ్లు చేసిన వాళ్ళు ఇంకొకళ్ళు కూడా, ఆయన ఒక సెట్ లో ఉంటే అదొక తెలియని పాజిటివ్ వైబ్రేషన్, ఒక ఆరా నడుస్తూ ఉంటుందని. ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత అయితే మనం ఆలోచించడం కూడా కష్టం. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ ఆరాని చూస్తే మెంటల్ ఎక్కిపోయేటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మన భారతదేశంలోనే. మోదీ గారి తర్వాత అంత అత్యున్నతమైనటువంటి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఆయనకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది కూడా ఆయన వ్యక్తిత్వం నుంచి వచ్చింది అదంతా కూడా. దాని గురించి ఆయన రాశారు. ఒక్కసారి మీకు కొన్ని లిరిక్స్ వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడుకుంటాను. నేను మెడముట్టుకుంటే తొడగొట్టినట్టే. ఇది పవన్ కళ్యాణ్ గారి మేనరిజం. ఇప్పుడు చాలా ఫస్ట్ సినిమా నుంచి నాకు తెలిసి ఈ మేనరిజం ఏదైతే ఉందో కంటిన్యూగా వస్తూనే ఉందా. అసలు అక్కడ పట్టుకుంటే ఏంటి అని చెప్పి చాలా మంది అనుకున్నారు. సార్ మీకు ఏమన్నా అక్కడ పట్టుకుంటే ప్రజల నాడి కానీ ప్రజల కష్టాలు కానీ ఏమైనా తెలుస్తాయా సార్ అంటే చాలా మంది దాని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్నే మొదటి లైన్గా తీసుకున్నారు, మెడముట్టుకుంటే తొడగొట్టినట్టే. దీంట్లో చాలా అర్థాలు ఉంటాయి. ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాలు తీర్చడానికి మెడముట్టుకుంటే ఆ తొడగొట్టి వాళ్ళ కష్టాలు తీర్చేస్తానని చెప్పొచ్చు. లేదంటే ఎవరైనా తనతో యుద్ధానికి వస్తే సమాజ సేవ చేయటానికో లేదంటే రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఆయన ఏదైనా చెయ్యాలి అనుకుంటే, ప్రజల కష్టాలని ఏదన్నా ఇంకా ఎక్కువ చేయాలనేటువంటి ఆలోచనలు ఎవరైనా ఉంటే దానికి ఒక యుద్ధం చూపించడానికి కూడా నేను ఇదే పట్టుకుంటాను, తొడగొట్టినట్టే, నేను సిద్ధమని చెప్పినట్టే అని దాంట్లో ఉండేటువంటి ఆలోచనలు కదా అటు విజయానికి తీసుకోవచ్చు. అలాగే ఏదైతే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక గర్వంగా చెప్పుకునేటువంటి మేనరిజం అని కూడా దాన్ని చెప్పే విధంగా రాశారు. మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. ఈవెన్ ఆయన ఫస్ట్ నుంచి ఉండేటువంటి ఆ ఫొటోస్ అన్ని కూడా అవన్నీ కూడా తీసుకొచ్చి తల మీద చెయ్యేస్తే అడుగులు పిడుగులు పడినట్టే ఆయన, అంటే జుట్టు ఇలా ఆయన పైకి వేసుకున్నారు అంటే ఒక హీరోయిజం. అంటే నార్మల్గా రాజకీయాల్లో కూడా ఆయన చాలా పబ్లిక్ మీటింగ్ లో ఇలా వేసుకోవటం చూసి ఎస్ నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి, అంటే మాటల యుద్ధానికి ఎవరైనా సరే తప్పు చేసిన వాళ్ళు తాట తీయటానికి పిడుగులు పడినట్టుగా ఆయన మాట్లాడేటువంటి ఇవన్నీ చూస్తాం. అవన్నీ కూడా ఆ పొలిటికల్ మీటింగ్ లో మనం చూస్తాం. ఎలా అంటే ఆయన ఇంకా చాలా సీరియస్ గా ఉన్నాడు.
పిడుగులు కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకా మిగతా జనాలందరూ కూడా ఆయన గురించి తెలుసుకునేటువంటి విధానం, ఆయన ఆరా గురించి. చిరునవ్వుతో చించేస్తాడు, చిరుగాలితో ఇంకా ఒకసారి మళ్ళీ వినిపిస్తాను. రైట్. చిరునవ్వుతో చించేస్తాడు, కనుసైగలతో కాల్చేస్తాడు అని చెప్పి మాట్లాడేటువంటి, అంటే చిరునవ్వుతోనే చాలా వాటికి సమాధానం ఇచ్చేస్తాడు. అంటే చాలా వాటిని ఆ కంటి చూపుతోనే ఆయన కొంతమందికి మంట పట్టించేసేటువంటి వ్యక్తిత్వం ఆయన కళ్ళకు ఉంటది అనేటువంటి విధానం. ఇది అసలు పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఈ లైన్ అయితే మాత్రం ఇంకాస్త ఆయన డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తే, ఏటుకి ఎదురీదటం అంటే ఎవ్రీడే ముందుంటాడు. రాజకీయాలు అనేవి ఒక నిప్పుల కొలిమి. మనం దాంట్లోకి వెళ్ళటం అనవసరంగా వెళ్ళి మనం దాంట్లో అబాసు పాలవుతాం, ఇబ్బందులు పడతాం. చాలా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్ని మనం రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన తర్వాత ఒక దశాబ్ద కాలం పాటు ఒక్క విజయం కూడా అందుకోకుండా ఆయన మీద ఎన్ని దాడులు జరిపారు, ఆయన కుటుంబాన్ని, ఆయన పిల్లల్ని ఎన్ని రకాలుగా ఉంటాయి అవన్నీ తెలుసు. అలాంటి దానికి కూడా ఎవ్రీడే నేను రెడీ, పలానా సమస్య ఉందా నేను రెడీ, పలానా ఇష్యూ ఉందా, అక్కడ ఎవరైనా ఇబ్బంది పడతారా, అక్కడ ఏంటి, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడతారు, ఇవన్నీ చూడరు ఆయన. ఎవ్రీడే రెడీ 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 అంటాడు. అంటే ఏటుకు ఎదురేదటం అంటే ఇలాంటి కష్టాలకు, ఎవరైనా ప్రజల్లో ఇబ్బందులు ఉంటాయి, మనం ఇబ్బంది పడతాం అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా నేను రెడీ అంటారు. ప్రజల కష్టాల్లో ఉంటే చాలు నేను ఎదురేదటానికి ఎవ్రీడే ముందుండి ఒక దశాబ్ద కాలం పాటు ప్రజల కష్టాలనే ఎదురీదుకుంటూ వెళ్ళి 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 ఈరోజు డిప్యూటీ సీఎం అయినటువంటి దానికి అదొక లిరిక్గా మనం చూడవచ్చు. ఎవరెస్ట్ని మించిన ధనం అలా ఇసిరేస్తా ఉంటాడట. అంటే ఎంత డబ్బున్నా కూడా ఆయన గురించి మనం ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. నిజాయితీగా డబ్బులు సంపాదిస్తూ ఒక రాజకీయ పార్టీని పెట్టి ఆ రాజకీయ పార్టీని నడుపుతూ, అంత ఈజీ కాదు రాజకీయ పార్టీని నడపడం అంటే. మనందరికీ తెలుసు, ఎంతో మంది సెలబ్రిటీస్, ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు కూడా రాజకీయ పార్టీలు పెట్టి సినిమా హీరోలుగా వచ్చిన వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, రాజకీయ పార్టీని నడిపేటువంటి పరిస్థితి కూడా లేదు. నిన్న మొన్న కూడా చూసాం, ఒక ఐపీఎస్ ఆఫీసర్ రాజకీయ పార్టీ పెట్టి ఆయన మళ్ళీ వేరే చోటకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అంత ఈజీ కాదు. అయినా కూడా తన సొంత డబ్బుతో కష్టపడి ఒక వ్యవస్థని తయారు చేసి ఒక రాజకీయాల్లో ఒక కొత్త తరహం రాజకీయాన్ని తీసుకువెళ్ళడానికి సొంత డబ్బులతో ఎంగిలి మెతుకులు విసరలేనటువంటి కొన్ని వేల కోట్లు సంపాదించి కూడా ఎంగిలి మెతుకులు విసరడానికి కూడా ఇష్టపడినటువంటి వ్యక్తులు ఉండగా, సొంత డబ్బులు ఇంట్లో పిల్లల ఫిక్స్డ్ డిపాజిట్లు సైతం కరగబెట్టుకుని మరీ పార్టీ నడపడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కౌలు రైతులకు ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అలాంటివన్నీ కూడా దీంట్లో చూసుకోవచ్చు. అలాగే ఆ మేనరిజమ్స్ అన్ని కూడా పాత సినిమాలు, బాలు కావచ్చు, అంతకు ముందు సినిమా అన్ని సినిమాల గురించి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ సీను నిజంగా థియేటర్లో పడితే మాత్రం నాకు తెలిసి దద్దరిల్లిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికి నిజంగా చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు అభిమానులు ఇంతలా కనెక్ట్ అయ్యారు, ఏం చూసి ఆయనకి ఇంత అభిమానులు పుట్టుకొచ్చారు, ఎందుకు ఎవ్రీడే. ఇంకా ఒక లైన్ కూడా ఉంటుంది, అది మీకు వినిపిస్తాను. చాలా మంది ఎంతో మంది మిమ్మల్ని మావాడు అనుకుంటారు, కొంతమంది మాత్రమే మిమ్మల్ని విమర్శిస్తారు. ఎందుకు అంటే ఇవన్నీ కొంతమంది ఎవరో మనందరూ తెలుసు. సమాజంలో మంచి చేస్తే తట్టుకోలేనటువంటి వ్యక్తులు, వాళ్ళు మంచి చేసేస్తే మనం దాచుకోవడానికి మనకి అవకాశం ప్రజలు ఇవ్వరేమో అనుకునేటువంటి వ్యక్తులు ఆయన్ని విమర్శిస్తారు. ఎంతో మంది ఆయన్ని అభిమానిస్తారు. అంటే మనలో ఒకడు, మన కష్టాలు తెలిసిన వాడు అనేటువంటి విధానం మనకు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఇంకొక లైన్ కూడా ఉంటుంది, ఈ తరం ఆ తరం ఏ తరం అయినా సరే నీ తరం అవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన భావజాలం ఎలాంటిదో మనందరికీ తెలుసు. ఈ తరానికి ఆ తరానికి ఇంకో తరానికి అని కాదు, ఈ జనరేషన్కి, గత జనరేషన్కి, రేపటి జనరేషన్కి కూడా ఆయన భావజాలంతో కూడినటువంటి ఆ జర్నీ ఏదైతే ఉందో దానికి అందరూ కూడా కనెక్ట్ అయిపోయారు, అందరూ కూడా నీ తరానికి వచ్చేసారు అనేటువంటి లిరిక్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
నిజంగా చెప్తున్నాను కదా, ఇవి కనుక థియేటర్లో పడితే ఎలా ఉంటుందో మనం ఊహించుకోవడం కూడా కష్టమే. అంతేకాదు, మార్క్ మై వర్డ్స్, నేను ఒక్కటి చెప్తున్నాను, ఇంకొక 2-3 దశాబ్దాల పాటు ఈ పాట రాజకీయంగా కావచ్చు, సినిమాల్లో కావచ్చు, ఇది నిజంగా చెప్తున్నాను కదా, ఈ సాంగు ఎలక్షన్స్కి గనక పెట్టుండుంటే మామూలుగా రెస్పాన్స్ వచ్చేది కాదు. అలాగే ఉంది ఇది. నిజంగా నాకు తెలిసి ఇప్పుడు రాజకీయాల్లో ఇది అప్పటి వరకు, రేపు ఎలక్షన్స్ వరకు ఏమో కానీ, ఆ తర్వాత కూడా ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని చూపించేటువంటి ఈ సాంగ్ మాత్రం మారుమోగిపోవటం ఖాయం. ఎలాంటి రాజకీయమైనా కానీ, ఆంధ్ర, తెలంగాణ, మిగతా ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి జనసేన పార్టీ సభల్లో మారుమోగిపోతుంది. కొన్ని దశాబ్దాల పాటు ఇది గుర్తుండిపోతుంది.